వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను కావ్య. గుంటూరు జిల్లా తెనాలిలో ట్రాఫిక్ నియంత్రించడానికి 6 లక్షల విలువ చేసే బారికేడ్లను నటరాజ్ జ్యువెలరీ మార్ట్ అధినేత కుమార్ పోలీసులకు అందజేశారు. తెనాలిలో పెరుగుతున్న ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించేందుకు వీలుగా నటరాజ్ జ్యువెలరీ మార్ట్ అధినేత కుమార్ 6 లక్షల విలువ చేసే 35 బారికేడ్లను 25 మంది పోలీస్ సిబ్బందికి యూనిఫామ్ ను కూడా అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్ పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే ప్రయత్నాల్లో భాగస్వాములవడం మంచి విషయం అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి మన మంత్రివర్యులు మనోహర్ గారి చేతుల మీదుగా తెనాలి ట్రాఫిక్ సంబంధించిన బ్యారికేడ్లు నటరాజ్ జ్యువెలర్స్ సంస్థ అధినేత కుమార్ గారు 35 బ్యారికేడ్లు సుమారు 6 లక్షల రూపాయలు ట్రాఫిక్ బహుకరించడం జరిగింది. అలాగే ట్రాఫిక్లో పనిచేస్తున్న 25 మంది సిబ్బందికి వారు వస్త్రాలు యూనిఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. తెనాలిలో విఘ్నేశ్వర సర్జికల్స్ తరఫున ఆయన 20 బ్యారికేడ్లు మొత్తం 1.5 లక్షలు పెట్టి రిపేర్ చేయించి ట్రాఫిక్ ఇవ్వడం జరిగింది. వీరందరూ కూడా ట్రాఫిక్ సిబ్బందికి కోఆపరేటివ్గా ఇవన్నీ సమకూర్చారు. దాన్ని ఈరోజు మన మంత్రివర్యుల చేతి మీదుగా స్టార్ట్ చేయడం జరిగింది. మాకు ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన మంత్రివర్యులకి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తరఫున మన కుమార్ గారికి నటరాజ్ జ్యువెలర్స్ అధినేత సమాజానికి ఉపయోగపడే విధంగా మన పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు కొంతవరకు ఒక దారిలో తీసుకురావడానికి చేస్తున్న పోలీస్ యంత్రాంగం ప్రయత్నాల్లో ఆయన కూడా భాగస్వాములు అవ్వడం, డిఎస్పీ గారి ద్వారా కోఆర్డినేట్ చేసి ఎక్కడ కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా సిస్టమేటిక్ విధానంలో మనం ట్రాఫిక్ ఇంప్లిమెంట్ చేయడానికి కోసం రూల్స్ మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ తరుణంలో బ్యారికేడ్స్ కానివ్వండి, అదేవిధంగా చాలా నచ్చింది నాకు పెద్ద మనసుతోటి మన సిబ్బంది ఎవరైతే పాపం అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారో, జనరల్గా మనం చేసే ప్రతిరోజు కార్యక్రమాల్లో వాళ్ళపైన మనం దృష్టి పెట్టాం. కానీ వాళ్ళ గురించి కూడా ఆలోచించి వాళ్ళందరికీ 32 మందికి యూనిఫామ్లు ఈరోజు అందజేయడం. వీటితో పాటు మనం గర్వపడే అంశం ఏంటంటే ప్రతి ఆటోలో కూడా క్యూఆర్ కోడ్ ఒకటి ఏర్పాటు చేసి ఒక స్టిక్కర్ పెట్టడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఇదంతా ప్రయాణికులు ఎప్పుడైనా సరే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగినా లేకపోతే వాళ్ళకి ఏమైనా సమస్య వచ్చినా ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఆ ఆటో యాజమాని ఎవరు, ఆ డ్రైవర్ ఎవరు అనేది చాలా క్లియర్గా మన డేటా బ్యాంక్లో ఉంటుంది. కాబట్టి మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. పొరపాట్లు జరగకుండా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానివ్వండి, లేదా ఒక్కొక్కసారి అనవసరమైన మిస్బిహేవియర్ అని ఉన్నా కూడా మహిళల పైన ప్రత్యేకంగా వాళ్ళకి భద్రత కల్పించడానికి ఇది మంచి ఆలోచనతో చేసిన ఈ క్యూఆర్ కోడ్, దాన్ని ఆదర్శవంతంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్ళాలి. అది వీలైతే నేను కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. టెక్నాలజీని ఉపయోగించుకుంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. సీసీ కెమెరాల విషయంలో కానివ్వండి, టౌన్లో మేము చేసే లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మన తెనాల్లో ఈ రౌడీ మూకలు కానివ్వండి, గంజాయి కానివ్వండి, అనవసరంగా జీవితాలు పాడు చేసుకునే కొన్ని కార్యక్రమాలు, వీటన్నిటిని అరికట్టడానికి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. రాబోయే రోజుల్లో ఇంకా మనం ట్రాఫిక్ సిబ్బందిని ఇక్కడ పెంచుకుందాం. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మూవ్మెంట్ సజావుగా జరిగేటట్టు ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్దాం.